ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయభాస్కర్. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారు, ఇక్కడి నుంచి స్టేట్ వరకు 2014 నుంచి 2019 వరకు ఇక్కడున్నటువంటి ఈ ఎమ్మెల్యే ఎన్ని మోసాలు చేశాడు, ఎన్ని అరాచకాలు చేశాడు, ఆఖరికి జర్నలిస్టులను కూడా చంపించాడనేటువంటి విషయం రాష్ట్రం మొత్తం కూడా తెలుసు. అయినా సరే ఆ రోజున మీరు నిలబడి మీ రజనమ్మ ఇక్కడ జగనన్న ఆశీస్సులతో మనకి ఇక్కడ అవకాశం వచ్చి ఇక్కడ నిలబడి పోటీ చేసే అవకాశం వస్తే అలాంటి అరాచకాలు, అక్రమాలు, అలాంటి ఒక మూర్ఖుడిని మీరు ఎదిరించి నిలబడి మీ రజనమ్మను గెలిపించారు. ఆ ఘనత మీకు దక్కుతుంది. మీ అందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. సరే, పార్టీ ఆదేశించింది, మన నాయకుడు చెప్పాడు, మొన్నటిసారి నేను గుంటూరు వెళ్ళి పోటీ చేయాల్సి వచ్చింది, నా అవసరం అక్కడ ఉందని భావించి మన నాయకుడు చెప్పాడు. మన నాయకుడు ఏ మాట చెప్తే ఆ మాట పాటించడం తప్పితే ఈ రజనమ్మకు ఎదురు చెప్పడం తెలీదు. జగనన్న మాటే వేదం రజనమ్మకి. ఒక్కసారి అనిపిస్తూ ఉంటుంది, మీ అందరినీ వదిలేసి ఆ ఊరెళ్ళి పోటీ చేశాను, వాళ్ళు ఆదరించారు. కానీ మీ అందరూ మిస్ అవ్వడము నా దురదృష్టంగానే నేను భావిస్తాను. నా దురదృష్టమేమో అనుకుంటాను, అంతేగాని ఇంకోటి కాదు. అయినా ఈరోజు మళ్ళా జగనన్న మీ మధ్యకు పంపించి మిమ్మల్ని రిప్రజెంట్ చేయమనడము, ఇక్కడ మీకున్న కష్టాల్లో తోడుగా ఉండమనడం, ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ రిప్రజెంట్ చేయడం మరొకసారి నా అదృష్టంగా భావిస్తున్నానని తెలియజేసుకుంటున్నాను. అలాంటప్పుడు ఇక్కడ గెలిచినటువంటి ఈ ఎమ్మెల్యే ఈయన అరాచకాలు ఎవరికి తెలియవండి? అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ ఈ ఘనపాటి పత్తిపాటి. ఈయన మాట్లాడతాడు, సంవత్సర కాలంగా నా నామస్మరణ చేస్తూనే కాలం వెళ్ళబుచ్చాడు. ఆఖరికి అతనికి ఈ మధ్యకాలం చూస్తూ ఉన్నాం, అతనికి ఇక దాన్ని ఏమనాలో తెలియదు, కానీ దానికి ఏం పేరు పెడితే బాగుంటుందో పెడదాం దానికి చిన్నగా. ఎలా ఉందంటే, బైపాస్ అంట ఆయన తెచ్చాడంట. ఏమన్నా ఉందా? మరి ఆయన ఎమ్మెల్యే అవ్వగానే బైపాస్ ఓపెన్ అయిపోయింది, మరి అంతే కదా. 16 కిలోమీటర్ల బైపాస్ మన నియోజకవర్గానికి ఉంటే, ఇది కేంద్రం నిధులతో బైపాస్ అనేది కేంద్రం శాంక్షన్ చేసేది. మరి కేంద్రము నేషనల్ హైవేస్ నుంచి చిలకలూరుపేట బైపాసు 700 కోట్లతో మన నియోజకవర్గానికి బైపాస్ శాంక్షన్ అయితే అవగానే అయిపోద్దా? దానికి మీలాంటి రైతుల దగ్గరికి వెళ్ళి పలానా ప్రాజెక్ట్ వస్తుందని చెప్పి మీకు విషయాలు చెప్పి మీకు గిట్టుబాటు ధర మాట్లాడి మీ అందరి అంగీకారంతో అధికారులంతా తిరిగి మరి ఆ డబ్బులన్నీ కూడా ఎవరు ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడున్న ప్రభుత్వం ఎవరిది? మా జగనన్న ప్రభుత్వం. మన జగనన్న ప్రభుత్వం ఉండి ఆ 16 కిలోమీటర్లు వరకు ఎవరెవరైతే పొలాలు ఉన్నాయో ఆ పొలాలందరు రైతులతో మాట్లాడి రేటు అధికారులు ఫిక్స్ చేసి వాళ్లకు సుమారు 650 మంది రైతులు ఉంటే 223 కోట్లు వాళ్ళకు ఆ రైతులకు సంబంధించి ఆ ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి డబ్బులు జగనన్న ప్రభుత్వం చెల్లించిందయ్యా ఎమ్మెల్యే. ఆ తర్వాత కోవిడ్ వచ్చి వాళ్ళు ఆ కాంట్రాక్టర్ ఎవరైతే చేస్తున్నారో అప్పుడు ప్రాజెక్ట్ ఎస్టిమేషన్కి ఈరోజు కోవిడ్ వచ్చిన తర్వాత కాస్త రేట్లు పెరిగాయి, మాకు కాస్త గిట్టుబాటు అవ్వట్లేదని చెప్పి మాట్లాడితే మళ్ళీ నేనుండి మాట్లాడించి దాన్ని ఫాలో అప్ చేసి కాస్త మళ్ళీ రివైజ్ ఎస్టిమేట్ కూడా వేయించి వాళ్ళు ఎంబడిపడి ఎన్నిసార్లు తిరిగామో, ఎన్ని రివ్యూలు పెట్టామో, ఎన్నిసార్లు పనులు పరిశీలించడానికి వెళ్ళాము, ఇవన్నీ చేసి వెంటబడి రాత్రింబగలు ఆ కాంట్రాక్టర్లు ఎంబటి పడి పని చేయిస్తే రెడీ అయిందయ్యా మా చిలకలూరుపేట బైపాసు. మా దురదృష్టం
బైపాస్ రోడ్ అంతా ఏర్పాటైంది, ఎన్నికల కోడ్ వచ్చింది. అప్పటికీ కోవిడ్ నుంచి ఎంటబడతానే ఉన్నా. పెద్ద పని కదా. మా దురదృష్టం ఇంకంతే. ఎన్నికల కోడ్ వచ్చింది, ఓపెన్ తవుల. ఇక హైవేస్ వాళ్ళు ఈ ఎన్నికలు ఈ కోడ్ అంతా అయిపోయాక వాళ్ళు ఒకరోజు ప్రారంభించారు. చక్కగా ఇప్పుడు అందరూ మీ ఊరు నుంచే వెళ్తున్నాము, బైపాస్ చాలా చక్కగా చేయించారు అంటే మన జగనన్న హయాంలోనే చేయించుకోగలిగామని చెప్తే చాలా సంతోషం. ఇక్కడ నుంచి నెల్లూరు పోయే వాళ్ళు, ఒంగోలు పోయే వాళ్ళు, కడప దాకా పోయే వాళ్ళు, చెన్నై పోయే వాళ్ళు కూడా చాలామంది మా ఎమ్మెల్యే ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో చెప్తా ఉంటారు, నువ్వు టౌన్లో కాస్త ట్రాఫిక్ ఉండేదమ్మాయి, ఇప్పుడు కాస్త ప్రశాంతంగా వెళ్ళిపోతా ఉన్నాం, ఇప్పుడు మీ ఊరు సెంటర్లోకి అటు నుంచి వెళ్తున్నాం, కన్వీనియంట్గా ఉందని చెప్పి అంటూ ఉంటారు. బాగా చేయించావని అంటూ ఉంటారు. ఇప్పుడు దీన్నంట ఈ ఎమ్మెల్యే చేయించాడంట. దాంట్లో కూడా ఇందాక ఎవరో చూపిస్తూ ఉన్నారు, నాకు పేపర్ ఏదో చూపిస్తూ ఉన్నారు, దాంట్లో ఫస్ట్ పెట్టుకున్నాడని చెప్పి నేను అదే చూసి అంటా ఉన్నాను. ఈ ఎమ్మెల్యే పరిస్థితి ఎట్ట దిగజారిపోయాడంటే ఈయన ఎట్ట దిగజారిపోయాడంటే వదిలిపెడితే ఈయనే జనం పిచ్చోళ్ళేమో అని చెప్పి ఆ రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, సచివాలయాలు కూడా నేనే తెచ్చాను, నా వల్లే సాధ్యమైందని చెప్పుకునేటట్టున్నాడు ఈ ఎమ్మెల్యే. అట్టుంది ఆయన పరిస్థితి. ఎందుకంటే ఈయనే ఓడిపించాడు, నేనేది చెప్తే అదే అని అనుకుంటా ఉండు. ఊరూరు పోయి నా నామస్మరణ ఏమంటే అదే. ఇది ఇక్కడ అవినీతి పరుడు ఎవరో చాలా చెప్పొచ్చు. అవినీతి పరుడు ఎవరో, అక్రమాలు చేసేది ఎవరో, పొద్దున్న లేస్తే దే పనిలో ఉంటాడు, వాళ్ళకి అదే నోట్లోకి వస్తుంది, అదే మాట్లాడతారు. అది చేసేవాడికే ఆ మాటలు వస్తాయి, ఎందుకంటే ఇంకోరికి రావట్లా. ఎందుకంటే నోరు ఎట తిరుగుతే అట మాట్లాడతారు. అది వాళ్ళ విఘ్నతకు వదిలేదు, ఎందుకంటే అది ఇంటి నుంచి రావాలి. సంస్కారం అనేది ఇంటి నుంచి ఉండాల్సింది, మనం ఒకరు చెప్తే వచ్చేది కాదు. కానీ అది వాళ్ళ పాపానికి వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి. అట్లుంది ఎమ్మెల్యే పరిస్థితి ఇక్కడ.